పిలుస్తున్నాడు. మనిషికి విశ్రాంతి చాలా అవసరం. శారీరకంగాను మానసికంగాను రెస్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. శారీరక అలసట ఎప్పుడు వస్తుందంటే మన శరీరం అలసిపోయినప్పుడు వస్తుంది. అంటే ఎక్కువగా పని చేసినప్పుడు, ప్రయాణాలు చేసినప్పుడు, ఎక్కువ కష్టపడినప్పుడు శారీరక అలసట వస్తుంది. అప్పుడు ఏదైనా తిని తాగి పడుకొని అలసట తీర్చుకుంటాం. మరి మానసిక అలసట ఎప్పుడు వస్తుంది? మన మనస్సు అలసిపోయినప్పుడు మానసిక అలసట వస్తుంది. అంటే విపరీతమైన ఆలోచనలు ఉన్నప్పుడు, రేపు ఏం జరుగుతుందో అన్న భయం ఉన్నప్పుడు, టెన్షన్స్ తో ఉన్నప్పుడు, నా ఆర్థిక పరిస్థితి ఇలా ఉందేంటి అని భయపడినప్పుడు, నా కుటుంబ పరిస్థితులు ఏంటి ఇలా ఉన్నాయని ఆలోచించినప్పుడు, నా ఆరోగ్యం ఇలా అయిపోతుంది ఏంటి అని అనుకున్నప్పుడు మనకి మానసిక అలసట వస్తుంది. బ్రతుకు భారం మోయలేక అనేకమైన టెన్షన్స్ తో భయంకరమైన రోగాలు, ఎన్నో మరణాలు కూడా చూస్తున్నాం. మరి ఈ మానసిక అలసటకు విశ్రాంతి ఏది అని మీరు అనుకుంటున్నారా? ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను అని యేసయ్య మిమ్మల్ని పిలుస్తున్నారు. యేసయ్య దగ్గర దొరికే శాంతి, సమాధానం, నెమ్మది, విశ్రాంతి ఇంకెక్కడా దొరకదు. అది మీ శారీరక అలసటను, మానసిక అలసటను కూడా విశ్రాంతి దయచేస్తుంది. కాబట్టి ఈ రోజు యేసయ్య దగ్గరకు వచ్చి విశ్రాంతిని పొందుకుందాం.